మేము 7 సంవత్సరాల నుంచి ఎర్కార గ్రామం నుంచి సూర్యాపేట గ్రామంకి వచ్చి సూర్యాపేటలోనే నివసిస్తున్నాము. ఇటు నివసిస్తున్న క్రమంలో కూడా ఈ మర్డర్ జరిగిందని కూడా చెప్తున్న పరిస్థితి మాత్రం భార్య మొత్తం నిన్న పిటిషన్ ఇచ్చిన తర్వాతనే కూడా ఇది వెలుగులోకి వచ్చిన పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా దీనికి సంబంధించి ఒకటే ఆరోపణలు వస్తున్నాయి. మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్త నా భర్తను పొట్టన పెట్టుకున్నారని కూడా భార్య ఆవేదన వ్యక్తం చేస్తుంది. కళ్యాణ్ రైట్ అచ్యుత్, ప్రస్తుతానికి కేసు నమోదు చేశారా? ఎవరైనా ప్రాథమిక విచారణ చేశారా? రైట్ మధు, కళ్యాణ్ మొత్తం కూడా ఆ కేసు నమోదు చేశారు. మొత్తం పికెటింగ్ నిర్వహించారు. ఎర్కార గ్రామం కూడా అదొక కొంచెం క్రిటికల్ గ్రామ పంచాయతీ. అంటే అక్కడ ఎక్కువ కూడా ఇట్లాంటి గొడవలు జరుగుతుంటాయి కాబట్టి ఎమ్మటి సమాచారం రావడంతో ఆ పోలీసులు అక్కడ పికెటింగ్ నిర్వహించారు. మొత్తం కూడా దీనికి సంబంధించిన పూర్తి దర్యాప్తు చేస్తున్నారు. అనుమానితులను పట్టుకోవడానికి కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నట్టు పరిస్థితి. కానీ మొత్తం కూడా పోలీసులు మాత్రం ఇప్పటి వరకు కూడా ఏం సమాచారం ఇవ్వట్లేదు. అంటే ఏమైనా సమాచారం ఇస్తే మాత్రము మళ్ళా అదే గ్రామంలో గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా వరకు కూడా శాంతి భద్రతలు భంగం కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి కూడా మొత్తం కూడా ఆ నిందితుల కొరకే వేట కొనసాగిస్తున్న పరిస్థితి కనపడుతుంది. కళ్యాణ్ రైట్ అచ్యుత్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద మధు ఉదయం 11 గంటల సమయంలో ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడం జరిగింది. దాని తర్వాత మధ్యలో ఒకసారి తన భార్యతో మాట్లాడినట్టు తెలుస్తుంది. సాయంత్రం 8-9 గంటల తర్వాత తను ఫోను ఎత్తకపోవడంతో 11 గంటల సమయంలో పోలీసులని ఆశ్రయించింది. ఆ భార్య తమ భర్త కనిపించకుండా పోయారు, ఫోన్ ఎత్తట్లేదు, ఏదో జరిగి ఉండొచ్చని. ఉదయానికల్లా చూస్తే మధుని 3 ముక్కలుగా నరికి మరి ఎస్ఆర్ఎస్పి కెనాల్లో పారేశారు. ఎంత కిరాతకంగా! తనని ఆ దుండగులు ఎక్కడికైనా పిలిచారా? తనని ఎక్కడికైనా తీసుకెళ్లారా? మరి బలవంతంగా తీసుకెళ్లే ప్రయత్నం చేశారా? సాధారణంగా ఎక్కడైనా మాట్లాడడానికి మధు వెళ్తే, ఆయన సెటిల్మెంట్స్కి మాట్లాడడానికి వెళ్తే సాధారణంగా ఫోన్లు ఎత్తడు ఆ సమయంలో అంటూ భార్య చెప్పుకొచ్చింది. సో పాత కక్షలో ఒకసారి మనం చూస్తే మధు ప్రధాన నిందితుడిగా గతంలో ఉన్న ఒక సర్పంచ్ హత్య కేసులో నిందితుడిగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులే ఈ దారుణానికి పాల్పడి ఉండవచ్చు అంటూ మధు భార్య చెప్పుకొస్తుంది. సో ఈ ఘటన ఒక్కసారిగా సూర్యాపేట జిల్లాలో అక్కడున్న ప్రజలు ఒక్కసారిగా షాకుకు గురయ్యారు. పరిసర ప్రాంతాల్లో ఉన్న వారంతా కూడా ఒక రాజకీయ నాయకుడు, అందులో ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తిని ఇంత కిరాతకంగా, ఒక ఉప సర్పంచ్గా పనిచేసిన వ్యక్తిని ఇంత కిరాతకంగా 3 ముక్కలుగా నరికి మరి చంపేశారు అనంటే దానికి కారణాలు ఏవై ఉండొచ్చు అండ్ ఎవరు చేసి ఉంటారు? ప్రస్తుతానికి పోలీసులు అయితే ఎవరిపైన కూడా అనుమానం వ్యక్తపరచట్లేదు. ఊర్లో గొడవలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వాటి నుంచి పోలీసులు కొంత సంయమనం పాటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. సో మరోపక్కన ఊర్లో యాకారంలో గొడవలు జరుగుతున్న వేళ యాకారంలో కొంత డిస్టర్బెన్సెస్ ఉన్నాయన్న ఉద్దేశంతోనే ప్రస్తుతానికి సూర్యాపేటకు వచ్చి మధు సూర్యాపేటలో తన ఫ్యామిలీతో పాటు సూర్యాపేటలోనే ఉండడం జరుగుతుంది. మరి మాజీ సర్పంచ్ అలాగే చింతలపాటి మధుని తల మొండెం 2 వేరు చేసి, అంటే 3 భాగాలుగా విడదీసి అతి కిరాతకంగా నిందితులు చంపడానికి గల ముఖ్య కారణం ఏముండొచ్చు? దీని వెనక ఇతర కారణాలు ఏమైనా ఉండొచ్చు అని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఒక్కసారి ఆ భార్య ఏం చెప్తుంది, ఒకసారి మధు భార్య, ఒకసారి ఆ భార్య మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. ఎలా జరిగింది, ఏం జరిగింది ఒకసారి తన భార్య చెప్తుంది, వినే ప్రయత్నం చేద్దాం. చేస్తుంటే ముఖం కడుక్కున్నాడు, స్నానం చేసిండు, ఏమి తినలేడు. నా ఫోన్ ఖరాబ్ అయ్యి 2 రోజులు అవుతుంది. నా పెద్ద బిడ్డ డాడీ మమ్మీ ఫోన్ ఖరాబ్ అయ్యింది, ఫోన్ బాగా చేపించుకురా డాడీ అని అంటే మమ్మీ ఫోన్ తీసుకురా అని అన్నాడు. నేను ఫోన్ బాగా చేపించుకొస్తా డాడీ, నేను మధ్యాహ్నం కల్లా వస్తా డాడీ అని చెప్పిపోయిండు. నా దగ్గర ఫోను లేదు, నేను ఫోను చేయలేదు, పక్కన ఎవరు లేరు. ఇక వస్తాడు అనుకున్నా, మాడిబిడ్డ దగ్గరికి ఊరికే పోతాడు. ఆడన్నం తిన్నాడు అనుకున్నా, పంచాయతీలో ఉన్నాడు అనుకున్నా, ఇక రావట్లేడు. ఆడబిడ్డ భర్త నా ఇంటికి వచ్చిండే, మధుకు వచ్చిండారా అంటే ఇంకా రాలేడు బాబాయి అని చెప్పినా. ఫోన్ చేయి బాబాయి అని అంటే ఫోన్ చేసిండు.
ఫోన్ చేయంగానే రింగ్ అవుతుంది కానీ ఎత్తట్లేడు. మళ్ళా చేయి బాబాయ్ అని చెప్పిన మళ్ళా చేసిండు, అయినా ఎత్తట్లేడు. ఇక వస్తాడేమో పంచాయతీలో ఉన్నాడు అనుకున్నా, ఏమన్నా తాగుతుండేమో అనుకున్నా, ఫ్రెండ్స్ తో తాగుతుండేమో అనుకున్నా. నాకు ఏమి చెప్పలేడు, బండి మీద పోయిండు. ఇక ఫోన్ ఎత్తట్లేడు. ఫోన్ ఎత్తకుంటే 12 అయ్యింది. రూరల్ పోలీస్ స్టేషన్ పోయినాము. ఇక మిస్ అయ్యిండు, నా భర్త కనిపించట్లేడు అని నేను పిటిషన్ ఇచ్చిన. ఎక్కడుంటుందమ్మా, పెట్టుకుంటున్నాము టౌన్ లో ఈరమ్మా అని చెప్పిండు. మళ్ళీ మేము టౌన్ కి వచ్చినాము. టౌన్ కి వచ్చి పిటిషన్ ఇచ్చినాము. టౌన్ కి వచ్చి పిటిషన్ ఇయ్యగానే అర్ధగంట సేపటికి నన్ను ఆడబిడ్డని ఆడబిడ్డ భర్తని మేము ముగ్గురము పోయి గారికి నా భర్తని మూటలో కట్టి మోరిలా ఫోన్ సైలెంట్ లో పెట్టిండు. ఎవరో ఫోన్ చేస్తుంటే ముఖం కడుక్కున్నాడు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. సూర్యాపేట జిల్లాలో రాజకీయ కక్షలు బగ్గుమన్నాయి. యాకారంలోని బీఆర్ఎస్ నేత దారుణ హత్య జరిగింది. మాజీ సర్పంచ్ చింతలపాటి మధును తల మొండెం వేరు చేసి అతి కిరాతకంగా చంపారు కొంతమంది గుర్తు తెలియని దుండగులు. 3 ముక్కలుగా నరికి 3 గోనె సంచుల్లో శరీర భాగాల్ని వేసి ఎస్ఆర్ఎస్పి కాలువలో మృతదేహాన్ని పడేశారు నిందితులు. పాత కక్షల నేపథ్యంలోనే మధు హత్య జరిగి ఉండొచ్చని ప్రాథమిక విచారణలో తెలిసింది. గతంలో హత్య కేసులో కూడా నిందితుడిగా మధు ఉన్నారు. ఆ ప్రతీకారంతో మధును వేటాడి నిందితులు చంపి ఉంటారు అంటూ ప్రస్తుతానికి సూర్యాపేట జనరల్ హాస్పిటల్కి మృతదేహాన్ని తరలించారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలను చేపడుతున్నారు. ఒక్కసారి సూర్యాపేట జిల్లాలో రాజకీయ కక్షలు బగ్గుమన్నాయి. అక్కడ మరి ప్రత్యర్థులు ఎవరు? కావాలనే మధుని మట్టు పెట్టారా? గతంలో మధు ఒక హత్య కేసులో, అప్పుడున్న సర్పంచ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు. మధు మాజీ సర్పంచ్గా కూడా పనిచేశాడు. సో మొత్తం మీద మధుకి రాజకీయ కక్ష వల్లే మధుని మట్టు పెట్టారా? ఒక్కసారి ఆ ఫ్యామిలీ ఎంతగా బాధపడుతుందో వాళ్ళ ఆర్తనాదాలు వినే ప్రయత్నం చేద్దాం. ఏడున్నావు మధు అంటే, బాబా నేను క్యాంప్ ఆఫీసులో ఉన్న బాబా అని చెప్పిండట.